యాక్చువల్ గా ఇప్పుడు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఖమ్మంలో విగ్రహాన్ని హైకోర్టు వద్దని చెప్పింది కదా అంటే వాస్తవాలు చాలా మందికి ప్రజలకు తెలియవు. ప్రజలందరూ ఏమనుకుంటారంటే ప్రచారాన్ని నమ్ముతారు. ఫస్ట్ ఖమ్మంలో విగ్రహాన్ని శ్రీకృష్ణవారి రూపంలో విగ్రహాన్ని తీసేమన్నదట హైకోర్టు, కానీ ఇక్కడ పెట్టారు అంటే హైకోర్టు వ్యతిరేకంగా పెట్టారనే అపోహలో కొంతమంది అమాయకులు ఉన్నారు. మన అన్నదమ్ములే, వారి కోసం చెప్తున్నాండి. ఇది ఖమ్మంలో ఫస్ట్ విగ్రహాన్ని ఎలా పెట్టారండి అంటే శ్రీకృష్ణవారి రూపంలో ఈ చేతిలో మురళి ఉంది, మురళి పట్టుకుని నించుని ఉన్నారు. అప్పుడు కొంతమంది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు. అది కాదండి మాకు అభ్యంతరకరం అండి, ఖచ్చితంగా తీసేయాలండి అంటే అక్కడ విగ్రహాన్ని మొత్తం తీసేయలేదండి. విగ్రహానికి జస్ట్ ఒక్క మార్పు చేశారంతే. హైకోర్టు కూడా ఓకే అన్నది. ఏంటంటే ఆ మార్పు ఏం చేశారు, ఇక్కడ మురళి ఉంది కదా చేతిలో, ఈ చేతిలో మురళికి బదులు ఇదిగో చిన్న కత్తి లాంటిది పెట్టారంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎక్కడికి చూడండి మొత్తం అంతా సేమే. కింద పేరు కూడా చూడండి, నందమూరి తారక రామారావు గారు. మారింది ఒక్క మురళి మాత్రమే మారింది. మురళి ఉండాల్సిన ప్లేస్ లో కత్తి పెడితే హైకోర్టు ఓకే అన్నది. సో ఇక్కడ తక్కెలపాడులో గానీ లేదా తెలుగుదేశం పార్టీ వారు గానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టాలనుకున్నారో లేదండి అక్కడ ఖమ్మంలో జస్ట్ మురళి మారిస్తే ఇచ్చేసారు కాబట్టి మేము కూడా మార్పులు చేర్పులు చేస్తామని వాదనకు దిగలేదండి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే ఇప్పుడు మార్చాల్సి వచ్చినప్పుడు మరి ఖమ్మంలో చేసినట్టు చిన్న చిన్న మార్పులు చేయలేదండి. ఏం చేశారు ఈయన, కంప్లీట్ మార్చేశారు. అవునండి ఖమ్మంలో ఎలా పెట్టుకోవడానికి ఇచ్చారు కదా అవకాశం, మేము కూడా అలా పెట్టుకుంటామని అని వాదనకు కూడా దిగలేదండి. వాదనకు కూడా దిక్కుండా ఎస్ మనం దూరంగా ఉందాం, వివాదాలకు దూరంగా ఉందాం, ఓకే దీన్ని అడ్డు పెట్టుకుని కుల రాజకీయం, మత రాజకీయం, విగ్రహ రాజకీయం చేద్దాం అనుకుంటున్న వైసీపీకి మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం? మార్చేద్దాం, వివాదాలకు దూరంగా ఉందాం, అసలు గొడవ పెట్టే అవకాశం కూడా ఇవ్వద్దని చెప్పి తక్కెలపాడు గ్రామస్తులు చూపించిన ఔన్నత్యం ఏదైతే ఉందో చిరస్థాయిగా మీరు గుర్తుంటారండి. ఆ తక్కెలపాడు గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.